నిజం చెప్పాలంటే ఈ వాటర్ టిన్ వల్ల మా ఇంట్లో పెద్ద ప్రమాదం అయితే తప్పిందండి. నిజంగా ఈ వాటర్ టిన్‌కి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదనమాట. అసలు ఈ వాటర్ టిన్‌ని ఎందుకు పొగుడుతున్నానో ఏంటో అసలు విషయం ఏం జరిగిందో మీ అందరికీ చెప్పేస్తాను వచ్చేయండి. ఈరోజు సండే కదా! సండే ఉదయాన్నే మా పిల్లలైతే కాసేపు అలా చదువుకుంటున్నారనమాట. మా ఆయనగారు అయితే రైతు బజార్‌కి వెళ్ళొచ్చేసారు యథావిధిగా. ఈరోజైతే అయితే తీసుకొచ్చారు. ఇంట్లోకి సరిపడా కొబ్బరి నూనె, అలాగే షాంపూలు ఏయేయో కొన్ని అన్నీ తీసుకొచ్చారు. కొన్ని కూరగాయలు, అలాగే పోయిన వారం వంకాయలు తీసుకురాలేదు అన్నానని చెప్పేసి ఈ వారం అయితే కేజీ వంకాయలు తీసుకొచ్చారనమాట. అలాగే ఈరోజైతే పచ్చిరొయ్యలు కూడా తీసుకొచ్చారు. ఇంక ఈ పచ్చిరొయ్యలుతో నేను ఏమేమి స్పెషల్ చేశానో ఏంటో మీ అందరికీ తప్పకుండా చెప్తాను. మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈరోజు సండే కాబట్టి మా పిల్లల కోసం అయితే నేను ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు అయితే వేస్తున్నాను అనమాట. ఉదయాన్నే పెసరట్టు తినడం మంచిదన్నారని చెప్పేసి అప్పటి నుండి మేమైతే ఎక్కువ శాతం పెసరట్టే వేయడానికి చూస్తున్నాం అనమాట. ఎందుకంటే పెసర్లు తింటే ప్రోటీన్ ఏదో వస్తుంది అన్నారని చెప్పేసి ఇంకా పెసరట్టే వేస్తున్నాను. ముందుగా అయితే మా పిల్లలకి ఉల్లిపాయ లేకుండా పెసరట్టు వేసాను. తర్వాత అయితే మా బావకి ఉల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసి అయితే మా ఆయన గారికి కూడా పెసరట్టు వేస్తాను. ఈరోజు అయితే పెసరట్టులోకి పల్లి చట్నీ కూడా చేస్తాను అనమాట. ఇంక ఇంట్లో వాళ్ళందరూ టిఫిన్లు చేసిన తర్వాత ఆ సామాన్లు కూడా తోమేసి ఇంక నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే పచ్చిరొయ్యలు తీసుకొచ్చారు కాబట్టి ముందుగా పచ్చిరొయ్యలు అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పచ్చిరొయ్యలు ఆల్రెడీ చేయించి తీసుకొచ్చినా కూడా అందులో మనం తీయాల్సిన కొన్ని నరాలు అనేవి ఉంటాయి కదండి, అవన్నీ తీసేసరికి కొంచెం అయితే టైం పట్టింది. అలా అయితే ముందుగా అవన్నీ క్లీన్ చేసుకొని వాటిలో వేయాల్సినవన్నీ వేసేసి కాసేపు అయితే అలా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడైతే నేను రొయ్యల బిర్యానీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా స్టవ్ వెలిగించాను, నూనె వేసాను, అందులో కొన్ని జీడిపప్పులు, పలావ్ సామాన్లు కూడా వేసి వేయించేసాను. అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అవి కూడా మగ్గిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసాను అనమాట. ఈ మగ్గుతూ ఉండగా ఫ్రిడ్జ్లో పెట్టిన రొయ్యలు అయితే తీసుకొచ్చిన అన్ని రొయ్యల్లో కొన్ని బిర్యానీ, కొన్ని వంకాయ వేసి కూర అయితే చేస్తాను అనమాట. నేను వంకాయ వేసి ఈరోజు రొయ్యలు కూర చేశాను, అలాగే కొన్ని అయితే బిర్యానీ చేశాను. చెప్పిందే చెప్తున్నానని చిరాకు పడకుండా తప్పకుండా కొంచెం ఓపికగా విని లైక్ చేయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే తిట్టకండి. అలాగే నేనైతే ఇక్కడ టమాటా, ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయిన తర్వాత ముందుగా నేనైతే కొన్ని రొయ్యలు తీసుకొని అందులో మసాలా కలిపాను కదండి, అవి అయితే వేసుకుంటున్నాను అనమాట. అయ్యో ఏంటి పడట్లేదు, మొత్తానికి పడినాయి అనమాట. ఇంక ఈ రొయ్యలు కూడా వేసిన తర్వాత కొంచెం కలుపుకొని బాగా కలిపేసుకున్న తర్వాత నేను ముందుగా ఈ రొయ్యల్లో ఉప్పు, కారం, పసుపు, మసాలాలన్నీ కలిపి పెట్టాను కదండి, రొయ్యల్లో కాస్త సాల్ట్ మాత్రమే వేసాను రొయ్యల వరకు అనమాట. రొయ్యలకి ఉప్పు ఉండాలి కాబట్టి అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఈ రొయ్యలన్నీ బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటే ఈ రొయ్యల్లో ఉన్న నీరంతా టమాటాలకి, ఉల్లిపాయలకి పట్టి బాగా శుభ్రంగా మగ్గుతాయి అన్నమాట. రొయ్య కొంచెం ఉడుకుతుంది. ఇంకా ఉడికిన తర్వాత నేనైతే ఈరోజు 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. అది ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ బియ్యాన్ని అయితే నేను ముందుగా వడకట్టుకొని ఈ మిశ్రమంలో వేసాను. ఇందులో వేసిన తర్వాత 2 నిమిషాలు అలా కలిపేసుకున్న తర్వాత నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నేనైతే ఏం చేశానంటే 3 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్ళు వేయాలి కాబట్టి నేను అలా వేయకుండా 3 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులన్నర మాత్రమే వాటర్ వేస్తాను అనమాట. ఎందుకంటే నేను కొంచెం త్వరగా బియ్యాన్ని నానబెట్టాను కాబట్టి ఎక్కువ నీళ్ళు అయితే వేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వేస్తే అది ముద్ద అయిపోద్ది. అదే నీళ్ళు కొంచెం తక్కువగా వేస్తే పొడిగా వస్తుంది అనమాట. నేనైతే వాటర్ కూడా వేసాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ముందుగా ఉప్పు వేసాను కానీ అది రొయ్యలకు మాత్రమే వేసాను అనమాట. ఇప్పుడైతే మొత్తం మనం బియ్యానికి తగిన ఉప్పు వేసేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది కాబట్టి మధ్యలో కలుపుకొని, అలాగే నేను మధ్యలో కూర కూడా పక్కన వండేస్తున్నాను అనమాట. రొయ్యలుని వంకాయ వేసి రొయ్యలు వండుతున్నాను. ఎందుకంటే తీసుకొచ్చిన కూనన్ రొయ్యల్లో ఇటు బిర్యానీ చేయాలి, అటు కూర కూడా చేయాలి. ఎందుకంటే మన ఇంట్లో ఎక్కువ శాతం జనాలు ఉన్నారు.
కాబట్టి అందరికీ సరిపోవాలి కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను అన్నమాట. ఒకరు తీసుకురావాలి, నలుగురు తినాలంటే మనం ఇలా సరిపెట్టేసుకుంటే గొడవే ఉండదన్నమాట. మనం నచ్చింది తినేయక్కర్లేదు, ఏదో తిన్నామా లేదా అన్నట్టు తినేస్తే గొడవ ఉండదన్నమాట. లేదనిపించుకోకుండా ఉన్న దాంట్లో సరిపెట్టేసుకుంటే మంచిదని నేనైతే అనుకుంటాను. ఇంక నేనైతే బిర్యానీ రెడీ చేశాను, అలాగే వంకాయ రొయ్యలు కూడా రెడీ అయిపోయింది కూర. నేనైతే మా వాళ్ళకి వేడివేడిగా వడ్డించేస్తున్నానండి. కూర అయితే సూపర్గా వచ్చింది, అలాగే బిర్యానీ కూడా సూపర్గా వచ్చిందనమాట. మా పిల్లలు అయితే హ్యాపీగా తినేసారు, మా వాళ్ళు కూడా హ్యాపీగా తినేసారు. అయ్యయ్యో అసలు విషయం మర్చిపోయాను, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అందరికీ. నేనైతే ఈరోజు మా ఫ్రెండ్ కోసం అయితే చెప్పేస్తున్నాను అనమాట. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ అందులో ఒక అమ్మాయి మాత్రం నాకు బెస్ట్ ఫ్రెండ్. తను ఇప్పుడు ఎక్కడుంది అంటే ఏమీ తెలీదు. తన పేరైతే స్పందన అనమాట. తను 5th క్లాస్ నుండి 7th క్లాస్ వరకు మేమిద్దరం ఒకటే క్లాస్ అనమాట. ప్రతిరోజు నాకు క్యారేజ్ తీసుకొచ్చేది. మా స్కూల్కి మా ఇంటికి మధ్యాహ్నం భోజనానికి వెళ్ళొచ్చేసరికి అరగంట అలా పట్టేసేది అనమాట. తనైతే క్యారేజ్ తెచ్చుకుని తను వేరే చోట, నేను వేరే చోట. నేనైతే రోజు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి వస్తున్నానని చెప్పి చూసి, నువ్వు భోజనానికి ఇంటికి వెళ్ళొద్దు, నేనే భోజనం తీసుకొస్తాను నీకు, ఏం పర్లే, మా అమ్మగారు ఏమనరు, నీకోసం నేను భోజనం తెస్తాను, నువ్వు మాత్రం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళొద్దు అసలు ఎండలో అని చెప్పి రోజు తీసుకొచ్చేదండి. తను తీసుకొచ్చిన దాంట్లో నాకు పెట్టేది. ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలీదు, ఎందుకంటే ఏమో స్కూల్లో ఫ్రెండ్స్ గుర్తుండరు కదా, మర్చిపోయి ఉంటుంది, కానీ ఇంకా ఎక్కడుందో తెలియదు. తర్వాత ఇంకో ఫ్రెండ్ మా ఇంటి చిన్నప్పటి నుండి ఎదురుబెదురుగానే, కానీ ఇప్పుడు పెళ్ళి అయిపోయినాయి కానీ వేరు చోట, కానీ ఎప్పుడు కలుగుతుంది. తనైతే నన్ను ప్రతిసారి మా వీడియోస్ చూసిన ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తుంది, బాగా మాట్లాడుతుంది, ఇప్పుడు కూడా మర్చిపోకుండా. మా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అక్కడ ఉన్నారేమో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, అసలు ఈ టిన్ కోసం చెప్దాం అనుకొని మర్చిపోయాను. ఈ టిన్ కోసం చెప్పాలంటే ఈరోజైతే మాకు వాటర్ తాగే మంచినీళ్ళు సరిగ్గా రాలేదనమాట. ఫిల్టర్ వాటర్ తీసుకురావడానికి మా ఆయనగారు వెళ్ళారు. సడన్గా ఆటో గుద్దేసరికి టిన్ను పడిపోయింది మా ఆయనగారి బదులు. మా ఆయనగారిని టిన్ను కాపాడింది. థ్యాంక్ యూ టిన్.